తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ప్రచండ భానుడి దెబ్బకు జనం విలవిలలాడిపోతున్నారు. ఉక్కపోత ఒక్కసారిగా పెరిగిపోయింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 10 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతున్నాయి. అన్ని జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోడ్లు ఖాళీగా మారుతున్నాయి. వడగాల్పులకు భయపడి జనాలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో 43.6 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 42.6 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లాలో 41.2 డిగ్రీలు, నల్గొండ జిల్లాలో 41 డిగ్రీలు, మహబూబ్ నగర్ జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 40 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్ పరిధిలో హయత్ నగర్లో 39.8 డిగ్రీలు నమోదయ్యాయి. మేడ్చల్లో 39.2 డిగ్రీలు, షేర్లింగంపల్లిలో 39.1 డిగ్రీలు, రాజేంద్ర నగర్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నానికి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.